ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 4వ తేదీన వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన 6 మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాపూరులో జరుగు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన రాపూరు పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు అమలు కాకపోవడంతో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, రాపూరు సిద్ధలయ్య సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిన పట్టాభిరామిరెడ్డి, బొడ్డు మధురెడ్డి, ఏటూరు మురళీమోహన్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ భాషా, పుట్టంరెడ్డి కృష్ణారెడ్డి, డమ్మాయి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమము 4వ తేదీ మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో 4వ తేదీ ఉదయము 9 గంటల నుంచి వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగినది. ఆ సందర్భంగా సిద్ధలయ్య దేవాలయ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి వినతి పత్రం ఎంఆర్ఓకి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి టౌన్లో పెట్టాల్సింది. ఎందుకు మన రామ్ కుమార్ రెడ్డి గారు రాపూర్ని ఎంచుకొని ఆయనకి ఇష్టం లాగుంది ఈ రాపూర్ నుంచి పెట్టేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి రాపూర్ ప్రజలందరికీ, రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము. 4వ తేదీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అభిమానులు ఉన్నారో, ఏ విధంగా అయితే లబ్ధి పొందుతూ ఈరోజు సంవత్సరం నుంచి లబ్ధి చేకూరక ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేను కాబట్టి దానికి నిరసనగా రేపు ఈ కార్యక్రమాన్ని మన అధినేత చెప్పడం ద్వారా మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఉదయం 9 గంటలకి సిద్ధలయ్య దేవాలయం కాడి నుంచి బయలుదేరి 11 గంటలకల్లా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి వినతి పత్రం సమర్పించి ఈ కార్యక్రమంలో మన నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన పాల్గొని ఈ కార్యక్రమంలో మనందరం ఆయనకు సహకరించి సంఘీభావం తెలిపి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. 20 లక్షల ఉపాధి లేక 3,000 ప్రతి అన్నారు. అది ఒక్కటి అమల్లో చేయాలి. తల్లికి వందనం అన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తూ ఉన్నారు. ఈ రోజుకి అది సంవత్సరం అయింది లేదు. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రైతులకి మోసం చేశారు. గ్యాస్ అన్నారు, అది కొంచెం ఇచ్చారు. ఫ్రీ బస్ అన్నారు, ఇప్పటికీ అది స్టార్ట్ కాల. ఏ ఒక్క హామీని నెరవేర్చాలా మీరే చెప్పండి. ఒక్కటి నెరవేర్చాలా. మోసం, అంతా మోసము. ఈ ప్రభుత్వం ముగ్గురు కలిసి పాలిస్తున్నారు. ఒకటి తెలుగుదేశం, ఒకటి బీజేపీ, ఒకటి జనసేన. ముగ్గురు కలిసి వాళ్ళ ఇది తెచ్చుకుంటున్నారే కానీ ప్రజల మీద దృష్టి మళ్లించిన దాఖలాలే లేవు. కాబట్టి ఈ ప్రోగ్రాన్ని మన నాయకులు చెప్పటం, మనం ఆదేశించడం చాలా ఇది ప్రజలే పాల్గొంటారు. రేపు మీరు స్వచ్ఛందంగా మీరు చూస్తారు ప్రజల్లో ఎంత స్పందన ఉందని. ఎన్ని మండలాలు చూస్తున్నారు సార్? ఇక్కడికి మొత్తం మనకి వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. అన్ని దిక్కల నుంచి కూడా ఇక్కడ రాపూర్కే వస్తారు. ఇక్కడి నుంచే పాల్గొంటారు. వెంకటగిరిలో పెట్టాల్సింది ఇక్కడ రాపూర్లో పెట్టారు. ఈ సంవత్సరాల కాలంలో ఒక్క మహిళలకు కానీ, వృద్ధులకు కానీ
ఎవరికి ఒక్క వితంతులు కానీ ఒక్క పెన్షన్ కొత్తగా ఇచ్చింది లేదు. ఉన్న వాటిని కూడా చాలా వరకు తొలగిస్తున్నారు. దీనికి చాలా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు ముందు ఇంటికి బియ్యం అన్నీ తెచ్చిస్తున్నారు. ఈరోజు ఆ వెహికల్స్ కూడా తీసేశారు. పాపం పేదవాళ్ళు పోయి షాపులు పోయి తెచ్చుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవాలా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ తుమ్మలో తొక్కేసేసి ఏం లేకుండా బట్టి మాటలతోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం.